వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఏడాది కూడా మాఘమాసంలో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే వసంత పంచమి వస్తుంది, సంవత్సరంకి ఒకసారి వచ్చే ఈ వసంత పంచమి సందర్భంగా కూడా నగరంలో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా సరస్వతి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడతాయి. ఎందుకంటే అమ్మవారు లలిత కళలకు కానీ, సంగీతానికి కానీ, విద్యార్థులకు ఎంతో విద్యనిస్తూ అమ్మవారి కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి స్కూళ్ళలో కూడా విద్యని అభ్యసించే పిల్లలందరూ కూడా పాఠశాలలో కూడా ఎక్కడికక్కడ కూడా అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. పాఠశాలలో అక్కడ పెద్ద ఎత్తున కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మనం నిజామాబాద్లోని అమ్మవారి సరస్వతి జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నాము. మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడతో పాటు మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆలయాల్లో కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బాసరలోని సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఎందుకంటే పిల్లలకి ఈరోజు అక్షరాభ్యాసం చేయడం వల్ల కూడా ప్రత్యేకంగా జ్ఞానంతో పాటు తెలివి కూడా బాగా పెరుగుతుందని కూడా భక్తుల విశ్వాసం. దీంతో పాటు అనేక సంవత్సరాలుగా కూడా అమ్మవారిని ప్రతి స్పెషల్గా, ఎందుకంటే ఈరోజు అమ్మవారి పుట్టిన దినంగా చెప్పుకుంటారు కాబట్టి ఎక్కడికక్కడ కూడా ప్రతి ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. దీంతో పాటు కూడా ప్రత్యేకంగా అక్షరాభ్యాసం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు నిజామాబాద్ లోని జ్ఞాన సరస్వతి ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలకు ముఖ్యంగా కూడా ఈరోజు అక్షరాభ్యాసం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడికక్కడ కూడా భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆలయం నిర్మించి గత 3 సంవత్సరాలు జరుగుతుంది. కాబట్టి మరి ఈ 3 సంవత్సరాల నుంచి వసంత పంచమి ఉత్సవానికి ప్రజలు అనేక భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మన ఇందూరు నిలయంలో నిజామాబాద్ లో మన ప్రథమంగా ఈ ఆలయం నిర్మించబడినది. దీనికి ముఖ్యదాత శ్రీ రామచంద్ర శాస్త్రి గారు ఆలయం నిర్మించారు. కాబట్టి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు, తర్వాత వెంకటేశ్వర స్వామి ప్రతి సంకష్టకి భోజన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి శుక్రవారం అర్చనలు కార్యక్రమాలు, తర్వాత హోమ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి మన నిజామాబాద్ లో ఇందూరు ఈ జిల్లాలో ప్రథమంగా శ్రీ సరస్వతి ఆలయం నిర్మించబడినది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మీ యొక్క కోరికలను నెరవేర్చి సకల మీకైతే ఏదైతే ఉందో అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే. కాబట్టి అమ్మను కొలుసుకొని మీ యొక్క కోరికలు, తర్వాత కష్టాలు, సకల ఆపదలు తొలగిపోయి ఇలాగే భక్తులు చాలా మరి పెరిగి అమ్మవారి అష్ట ఐశ్వర్యాలు పొందాలని కోరుతున్నాము. ప్రతి శుక్రవారం రోజు ఇక్కడ అర్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం కాకుండా వేరే వారాలు కూడా మంగళవారం, ఆదివారం అమ్మవారి రోజులు ఉంటాయి. కాబట్టి భక్తులు రావాలని కోరుతున్నాము. మరియు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారి అష్ట ఐశ్వర్యాలు పొందాలని మరి కోరుతున్నాము. అంతేకాకుండా ఇక్కడ ప్రతి సంకష్టానికి పోయిన కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. తర్వాత మధ్యలో చండీ యాగము చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ చండీ యాగం చేసుకుంటే మీ యొక్క కోరికలు సఫలమవుతాయని మేము కోరుతున్నాము. మరి ఆలయంలో శ్రీ రామచంద్ర శాస్త్రి గారు 3 సంవత్సరాల నుంచి ఈ ఆలయ ప్రతిష్ట నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దీవించి అష్ట కష్టాలను నెరవేర్చమని కోరుతున్నాము. జై మాత్రే.
భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఏం చెప్తారు ఈరోజు స్పెషల్ గా ఆలయానికి వచ్చారు? అమ్మా చెప్పండి, ఈ రోజు వసంత పంచమి పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏం చెప్తారు అసలు వసంత పంచమి రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, ఎందుకు అసలు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈరోజు? వసంత పంచమి రోజు అనగా అమ్మవారి పుట్టిన రోజు, అది మన మహాభాగ్యం. ఆ చదువుల సరస్వతి తన పుట్టిన రోజున తన చదువులో జ్ఞానాన్ని పిల్లలకు పెద్దలకు సమానంగా పంచే విధంగా తన పుట్టినరోజును సంతోషంగా జరుపుకుంటది. అందుకోసం వసంత ఋతువు ఎలా ఉంటుందో అమ్మవారి ఆలోచన విధానం కూడా వసంత పంచమి లాగానే ఉంది. అంటే జ్ఞానం, విద్య, బుద్ధి, మన వే ఆఫ్ లైఫ్ చేంజ్ కావడం అనేది అమ్మవారు నేర్పిస్తారు తన జ్ఞానంతో. అందువల్ల అమ్మవారు మనకు వసంత పంచమి రోజు వారి ప్రతి ఒక్కరికి ఆశీర్వచనం ఇవ్వడం జరుగుతుంది. బాసరలో పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేస్తుంటారు. బాసర పోని వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా మంది వస్తారంట. వస్తున్నారు సార్, ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా వస్తున్నారు సార్. మన గుడి ప్రతిష్టాపన జరిగి ఇప్పుడు శనివారం 7వ తేదీ రోజు మళ్ళీ ఉంది సార్ ప్రోగ్రామ్, మహోత్సవం ఉంది. గుడిది ప్రతిష్టాపించిన రోజు శనివారం వస్తుంది, ఈ 7వ తారీఖు రోజు, 7వ తేదీ రోజు. అయితే ఇక్కడ అక్షరాభ్యాసము మరియు భారతీయ మన సాంస్కృతిక కళా కార్యక్రమం ఉంటాయి సార్. అంటే నృత్య ప్రదర్శన, అక్షరాభ్యాసము, అమ్మవారి అభిషేకము, మళ్ళీ అమ్మవారికి ఒడి బియ్యం కూడా వేస్తారు. ఒడి బియ్యం సమర్పించుకుంటారు కొందరు తల్లులు. మళ్ళీ చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చాలా చక్కగా తేనెతోని వారి నాలుక పైన అమ్మవారి ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతారు సార్ ఇక్కడ. మీరు చెప్పండి అమ్మా, ఇట్లా చాలా ఏళ్ళుగా కూడా అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా వసంత పంచమి రోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుంటారు. మరి మీరు ఎప్పటి నుంచి గుడికి వస్తారు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు కట్టి నుంచి వస్తూనే ఉన్నాం ఇక్కడికి, ఇక బాసరకు దూరం వెళ్ళట్లేదు. ఇక్కడే బాగుంది, ఇక్కడే డెవలప్. అమ్మవారు కూడా ఇక్కడ ఉన్నారు కదా, బాసరలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ ఇక్కడ అక్షరాభ్యాసానికి అన్నిటికీ మంచి సౌలత్ ఉంది. పంతులు గారు కూడా మంచిగా సక్రమంగా సాంప్రదాయం ప్రకారం చేస్తారు. చాలా బాగుందండి. అమ్మ పుట్టినరోజు కదండి, పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటారు, అక్షరాభ్యాసం చేసుకుంటారు. పిల్లలకు ప్రతిదీ ఇక్కడ మంచిగా జరుగుతుంది. ఎత్తున కూడా మహిళలు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి ఆలయానికి వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు కూడా ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఈ రోజు ప్రత్యేకంగా రోజు ఉంది కాబట్టి పిల్లలకి ఏదైతే విద్యాభ్యాసం చదివే వాళ్ళకి కూడా అక్షరాభ్యాసం కూడా చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మా, ఎట్లా ఈ రోజు ప్రత్యేకమైన రోజు, మరి చాలా మట్టుకు కూడా పిల్లల్ని తీసుకొస్తున్నారు, అక్షరాభ్యాసం చేస్తున్నారు. ఈ రోజు చేయించడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది, ఎలాంటి భక్తి భావంతో ఈ రోజు వస్తున్నారు, ఎట్లా చూస్తారు? శ్రీ మాత్రే నమః. జ్ఞాన సరస్వతి మాతాకి, జ్ఞాన సరస్వతి మాతాకి. ఇక్కడ ఈ గుడి జ్ఞాన సరస్వతి మాతా గుడి స్థాపించబడి 2 సంవత్సరాలు అయిపోయింది. పంతులు గారి వల్ల నాన్న జ్ఞాపకార్థము ఈ గుడి కట్టించారు. కాబట్టి వాళ్ళు గుడి కట్టేటప్పుడు కూడా చాలా విరాళాలతో బాగానే చేశారు. కాబట్టి ఈ గుడిలో అమ్మవారు ప్రత్యక్ష కొంగు బంగారమై నిలిచి ఉన్నది. అమ్మవారు ఇక్కడ ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. బాసర తర్వాత ఇక్కడే నిజామాబాద్ లో 4th NGOs కాలనీలో ఇక్కడ అమ్మవారు నిలిచింది. అది అమ్మవారి పుట్టిన రోజు కాబట్టి వసంత పంచమి ఇక్కడ ఘనంగా జరుపుతుంటారు. పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. చాలా మంది వస్తున్నారు. ఇంకా భక్తులు రావాలని మేము కోరుకుంటున్నాం. గుడి ఇంకా డెవలప్ కావాలనేసి కోరుతున్నాం. ఈ విధంగా అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలకు చదువు బాగా వస్తుంది. అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలుగుతుంది. అమ్మవారు ఎల్లవెల్లలా వాళ్ళను సదా కాపాడుతుందని మేము కోరుచున్నాం. అయితే ఇక్కడ ఇంతకుముందు గుడి లాంటిది ఏమన్నా ఉండేనా, లేకపోతే డైరెక్ట్ గా ఇక్కడ ఏదో ఒక శక్తి ఉందని చెప్పేసి కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ 2 సంవత్సరాల క్రింద కట్టారని చెప్తున్నారు. అంతకుముందు ఇక్కడ గుడి ఏమైనా ఉండే? ఇక్కడ గుడి ఏమీ లేదండి. ఇది పంతులు వాళ్ళ నాన్న ప్లేస్ తీసుకున్నారు. గుడి కడదామని ఆయన కోరిక కాబట్టి గుడి కట్టాలనేసి ఆయన సరస్వతి మాత గుడి అనేసి ప్రతిష్టాపన అయిన తర్వాత మాకు ఒక నెల లోపలే ఇక్కడ పూజలు బాగా జరిగాయి, అన్ని ఘనంగా జరిగాయి. మళ్ళీ సంకష్ట రోజు అయితే 200 మంది దాకా ఇక్కడ భోజనాలు జరుగుతాయి. భోజనాలు పెడతారు. 200 మంది పైనే వస్తారు ప్రతి సంకష్టకి. అన్నప్రసాదం ఇస్తుంటారు, పూజకు వస్తుంటారు. గుడి మొత్తం ప్రాంగణం మొత్తం నిండిపోతుంది, అంతమంది వస్తారు. మళ్ళీ దత్తాత్రేయుడి పూజలు
వారం రోజుల పాటు చేస్తారు. అప్పుడు కూడా చాలా మంది వస్తారు. కాబట్టి ఇక్కడ ఆయన జ్ఞాపకార్థం కట్టారు. ముందు గుడి ఇక్కడ ఏం లేదు, కానీ అమ్మవారిని ప్రతిష్ఠించిన నుంచి ఒక శక్తి ఇక్కడ ఉన్నదని మాకు అర్థమవుతుంది. ఫ్రైడే భజన ఉంటుంది సాయంత్రము. మళ్ళీ ఎప్పుడు పూజలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కానీ అందరికి ఇంకా తెలియాలి. ఇది చూడొచ్చు మనము జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా పొద్దున నుంచి ఉదయం నుంచి కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటి వరకు కూడా గుడి ప్రాంగణం అంతా కూడా భక్తులతో రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చిన్న పిల్లలకి సంబంధించి కూడా వాళ్ళకు ఈ రోజు విద్యాభ్యాసం చేయించినటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. బాసరకు వెళ్ళలేని భక్తులు కూడా చుట్టుపక్కల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నిజామాబాద్ లోని ఎన్జిఓస్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా అయితే గుడి ప్రారంభమైంది. అమ్మవారి ప్రత్యేక స్వరూపము అని చెప్పి కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చాలా మటుకు కూడా ఇక్కడ భక్తులతో రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్వామి కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈ రోజు ప్రత్యేకత ఏంటి? చాలా మంది భక్తులు వస్తున్నారు, మరి చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ రోజు రావడం వల్ల భక్తులు దర్శించుకోవడం అమ్మవారు దర్శించుకోవడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది? ఈరోజు వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజు. అందుకని భక్తులు అక్షరాభ్యాసాలు కానివ్వండి, అష్టోత్తరం అర్చనలు చేసుకుంటారు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, అక్షరాభ్యాసం చిన్నపిల్లలు చేసుకోవాలని. పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అంటే ఉద్యోగం గురించి కానివ్వండి, ఏ విధమైన పని గురించి కానివ్వండి, అమ్మవారి దయ వల్ల అన్నీ జరుగుతాయి. ఎందుకంటే సరస్వతి అమ్మవారు విద్య ఉంటేనే ఏదైనా సాధించగలరు. ఎవరైనా బిజినెస్ చేయాలన్నా ఏది చేయాలన్నా తెలివితేటలు ఉండాలి. ఆ తెలివి ఇచ్చేదే సరస్వతి అమ్మవారు. కావున భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి చాలా మంది భక్తులు నిన్నటి నుండి వస్తున్నారు. నిన్న ఉదయం 9:30 నుండి పంచమి ప్రారంభమైంది. ఈరోజు 11:30 వరకు పంచమి ఉండటం వలన నిన్న ఈరోజు మేము జ్ఞాన సరస్వతి ఆలయంలో భక్తులకు కంటిన్యూగా పూజలు నిర్వహిస్తున్నాము. ఇది మొత్తానికి అమ్మవారి ఆలయాలకు కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సరస్వతి ఆలయంలో ఇక్కడ కామారెడ్డిలో సంబంధించి కూడా అనేక ఆలయాలు ఉన్నాయి. బాన్సోడకు సంబంధించిన కూడా ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు కూడా నగరంలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఎందుకంటే మాఘశుద్ధ పంచమి ఏదైతే ఉందో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు అమ్మవారి పుట్టినరోజు కాబట్టి కూడా నగర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఏదైతే సరస్వతి మందిరాలలో కూడా వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడము, అమ్మవారికి పూజలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కెమెరా పర్సన్ జగదీష్, శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.